మహానగరాలకు పరిమితమైన ఫోటో ట్రేడ్ ఫేర్ను కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల వద్ద నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోసపాటి మోహన్ రాజు అన్నారు. తిరుచానూరు వద్ద గల శిల్పారామంలో శనివారం రాయలసీమ ఫోటో ట్రేడ్ ఫేర్ 2024ను ఘనంగా ప్రారంభించారు. ఈ ఫోటో ట్రేడ్ ఫేర్ను ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్, తిరుపతి తిరుమల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్, డిజైనింగ్, ప్రింటింగ్ సంబంధించిన దాదాపుగా 100 రకాల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఫోటో వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్ రాజు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఫోటో ట్రేడ్ ఫేర్ 2024ను 2 రోజుల పాటు 27, 28 తేదీల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫోటో ట్రేడ్ ఫేర్ ద్వారా దాదాపు 5,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశం కలుగుతుందని అన్నారు. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీలో కొత్త టెక్నాలజీలను అందించడానికి ఈ ఫోటో ట్రేడ్ ఫేర్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఫోటో ట్రేడ్ ఫేర్ విజయవంతం కావడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అసోసియేషన్ల ఆధ్వర్యంలో దాదాపుగా 3 అసోసియేషన్లు, తమిళనాడు, కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్, అట్లాగే జిల్లా అసోసియేషన్ అన్నీ కలిసి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా తిరుపతిలో నిర్వహించడం జరుగుతోంది. దీని ద్వారా దాదాపుగా 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపయోగం అనేది ఉంటుంది. విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఏదో మెట్రో నగరాల్లో జరిగే ఎక్స్పోని మన తిరుపతికి రాష్ట్ర సంక్షేమ సంఘం తరఫున తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తిరుపతి తిరుమల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈరోజు సాయంత్రం 5 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు ఉదయం 9 నుంచి 5 వరకు కూడా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కెమెరా కంపెనీలు అయితే మిగిలిన అన్ని స్టాల్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి ఎవరైతే ఫోటోగ్రఫీ నమ్ముకొని బతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏదో పెద్ద నగరాలకు వెళ్ళి చూడకుండా మన దగ్గరలో అందుబాటులో ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ కోరుకుంటున్నాం.